హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకు స్పెషల్ ఐటెంతో వచ్చిన. చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, కానీ ఇది నార్మల్ గులాబ్ జామ్ కాదు, బ్రెడ్ గులాబ్ జామున్. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. మీరైతే ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ఏ వీడియో. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకోవాలి, బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. సో బ్రెడ్ యొక్క కార్నర్స్ అన్ని కట్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ కార్నర్స్ కట్ చేసుకుంటున్నాను. ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి మనం బ్రెడ్ కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అదైతే పీసెస్ చేసుకొని ఆ బౌల్లోకి వేసేసేయాలన్నమాట. అన్నీ అలానే చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని అందులోకి వేసేసేయాలన్నమాట, బౌల్లోకి వేసేయాలి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది రెసిపీ మాత్రం. సో మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాయిల్ చేసిన పాలు అన్నమాట. చల్లారిన తర్వాత ఆ పాలు అందులోకి వేసుకోవాలన్నమాట. మీగడ అలా ఏం రాకుండా మనం వడగట్టేసుకోవాలి. సో వడగట్టేసుకొని ఆ పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. మనకి నార్మల్ గా గులాబ్ జామున్ యొక్క బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపిన తర్వాత అలా వచ్చిన తర్వాత ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ గా చేసేసుకోవాలి. సో రౌండ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. చూసేయండి ఎంత మంచిగా వస్తాయి అంటే, చాలా టేస్ట్ గా ఉంటది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. సో బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే రౌండ్ గా అన్ని మొత్తం పిండిని మొత్తం బ్యాటర్ ని మొత్తం రౌండ్ గా చేసుకోవాలి అంతా. సో చేసుకున్నాం కదా, ఇది పక్కన అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా ఒక 5 minutes. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ డీప్ ఫ్రైకి తీసుకుంటున్నా. అది ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి. సో పాకంకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. 2 glasses వాటర్. 2 glasses వాటర్ యాడ్ చేసుకొని ఒక పెద్ద కప్ అంతా పంచదార షుగర్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఇలాచి టేస్ట్ కోసం మనం ఇలాచి యాలకులు వేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. నేను చేతితో నలిపేసి వేసుకున్నాను అంతే. సో అది బాయిల్ చేసుకోవాలన్నమాట, మనకి పాకం రెడీ చేసుకోవాలి. సో అది పాకం రెడీ అవుతూ ఉంటది. ఈలోపు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయి ఉండొచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మాత్రం మనం బ్రెడ్ బాల్స్ ని మాత్రం దాంట్లోకి వేసేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా బ్రెడ్ బాల్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. సో బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి.
చూసారు కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం. ఇంకా మిగిలిన బాల్స్ ని కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో రెడీ అయిపోయినాయి బాల్స్. సో ఇప్పుడైతే మనం పాకం రెడీ అయిందేమో చూసేసుకోవాలి. సో ఇదైతే మసులుతూ ఉండాలి, ఇంకా బాగా మసలాలి. సో పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ. రెడీ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లైట్గా చల్లారించాలి. సో చల్లారిన తర్వాత మనం ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ అందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. సో అన్ని వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ రెస్ట్ ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత తినొచ్చు. లేదంటే మీకు ఫ్రిడ్జ్ అంటే కూల్ గా ఉండాలి అని అనుకుంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనం మొత్తం మంచిగా బాగుంటది అనమాట. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. సర్వ్ చేసుకొని తింటే ఉంటది, ఆహా సూపర్ గా ఉంటది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. సో వేసేసుకున్నా. చూసారు కదా ఎంత సింపుల్ గా రెసిపీ చిట్కలో ఎలా రెడీ చేసాము. నేను మొత్తం ప్రాసెస్ అంతా మీకోసం క్లియర్ గా చూపించాను. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇంకెందుకు ఆలస్యం, తినడమే. సో నేనైతే ఒకటి తీసుకొని తినేస్తున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటది. పంచదార అయినా ఏదైనా సరే చాలా టేస్టీగా అనిపించింది. సో బాగుంది రెసిపీ మాత్రం. మీరు తప్పకుండా ట్రై చేయండి. So do like, share, subscribe. Thank you for watching. See you again. Bye.